నమస్కారం వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అప్రకటిత విద్యుత్ కోతలతో నగరవాసుల అవస్థలు విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం మ్యూజియం రోడ్లో వీడియో మిక్సింగ్ యూనిట్లో చోరీ 5 లక్షల రూపాయల విలువైన వీడియో కెమెరాల అపహరణ కాంక్రీట్ జంగిల్లో కానరాని పచ్చదనం పెరుగుతున్న ఎండలు దెబ్బతిన్న పర్యావరణ సమతుల్యత ముస్లిం రిజర్వేషన్లు చెల్లవన్న హైకోర్టు తీర్పుపై యునైటెడ్ ఫ్రంట్ నాయకుల అసంతృప్తి యూపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ జీవోను జారీ చేసిందన్న ఫ్రంట్ ప్రతినిధులు అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేయాలని సిపిఐ నాయకులు దోనేపూడి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్రకటిత కోతల వల్ల ప్రజలు పలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందని వాపోయారు. విద్యుత్ కోతలు ఆపుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని శంకర్ హెచ్చరించారు. గాంధీనగర్ సబ్స్టేషన్ ఎదుట అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు కమ్యూనిస్టులతో పాటు ఉద్యమంలో పాల్గొనాలంటూ లఘు నాటకాలను ప్రదర్శించారు. అనంతరం సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై అదనపు భారాన్ని మోపిందని అన్నారు. అంతేకాక అప్రకటిత విద్యుత్ కోతలు విధించి ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు. అప్రకటిత కోతలు కారణంగా సామాన్యులు రాత్రిపూట కనీసం నిద్రపోలేని పరిస్థితి తలెత్తిందని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం అప్రకటిత కోతలు ఆపకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. చెప్పు ఏం లేదు అడ్డవాడి చేస్తావా అది కాదు బాబయ్య మొన్నటిదాకా నెట్ ఛార్జీలు పెరిగింది కాబట్టి లైట్ వేస్తే 20 రూపాయలు బాబయ్య. అమ్మో ఏంటి 20 రూపాయలు కరెంట్ ఛార్జీలు పెరిగినా 20 రూపాయలా? ఏం చేస్తాం అదే నా వల్ల కాదయ్యా, అదే నా వల్ల కాదయ్యా బాబు. అదే కరెంట్ ఛార్జీ పెద్ద నన్ను చేయమాట. బ్యాంకో సంస్థలు జిఎంఆర్ సంస్థలు 5 రూపాయలు బేరసారం చేసుకోవటం వలన కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్నటువంటి వారం రోజుల్లో మన గ్యాసు ఆధారిత ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకి మహారాష్ట్ర రత్నగిరికి వెళ్ళిపోతున్నటువంటిది వాస్తవం. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాగే విజయవాడ నగరంలో అప్రకటిత విద్యుత్ కోతతోటి ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసేటువంటి ఈ ప్రభుత్వానికి అసలే వేసవి, ఆపై విద్యుత్ కోతలు, తాళలేని జనం విసుగెత్తిపోతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ కోతలకు నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అప్రకటితంగా విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రులు కరెంటు కోతలకు విధించడంతో నిద్ర కరువై సామాన్యుడు సైతం రోడ్డెక్కే పరిస్థితి తలెత్తుతున్నాయి. నగరంలో కరెంటు కోతలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ అధికారులు ప్రకటించిన సమయంలోనే కాక విద్యుత్ కొరత పేరుతో అప్రకటితంగా కోతలు అమలు చేస్తున్నారు. పగటి సమయంలో చీటికి మాటికి కరెంటు కోత విధించడంతో పాటు రాత్రిపూట కూడా విచ్చలవిడిగా కోతలు విధించడంతో ప్రజలు అసహనానికి గురవుతున్నారు. పట్టుమని 10 నిమిషాలు కూడా కరెంటు సరిగా ఉండకపోవడం నీటి సమస్య తీవ్రంగా మారింది. రాత్రులు కూడా అప్రకటితంగా కోతలు విధించడంతో నగరవాసులు నిద్రలేమితో బాధపడుతున్నారు. కనీసం ఇళ్లకు చుట్టాలను కూడా ఆహ్వానించే పరిస్థితి లేదని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి కూతవేటు దూరంలో 2 పవర్ ప్లాంట్లను పెట్టుకుని సక్రమంగా కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. చేతగాని ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏ టైంకి తీస్తారో ఏంటో అనేది ప్రభుత్వానికి ఒక లెక్క టైము లేకుండా పోయింది. ఇష్టం వచ్చిన ఒక టైం లేదు.
ఉదయం 2 గంటలు తీస్తామని చెప్పిన ప్రకటన ఇస్తారు. కనీసం పిల్లలకు టైంకి క్యారేజీలు వండుకోవాలన్నా, బాక్సులు పెట్టుకోవాలన్నా, స్కూల్ టైంలో ఎలాగో హాలిడేస్ కదా అని పోనీ ఏ ఊర్లన్నా వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా, ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తే ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ పరిస్థితుల గురించి, ప్రజా సమస్యల గురించి అసలు ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి బాధ్యత లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలకి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పవర్ కట్ గురించి ముఖ్యంగా ప్రభుత్వం లేదు, ప్రభుత్వం ఉండున్నా కూడా అది ఏమాత్రం కూడా డార్మిటరీలో ఉండిన పరిస్థితి ఉంది. కాబట్టి నాడు ప్రజలకు కనీస పవర్ కట్టు అప్రకటితంగా ప్రకటించడం తప్పని ల్యాంకో కూడా 2 థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 2 ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యేది ఓన్లీ ఒక కృష్ణా జిల్లాకి సప్లై చేస్తే అసలు కరెంటు కోత అనే అవకాశం ఎట్టి పరిస్థితిలో రాదు. బై ఇంకోటి అంటే ల్యాంకో నుంచి సప్లై అయ్యేదాన్ని మొత్తం కూడా ఇతర రాష్ట్రాలకు అమ్మేస్తున్నారు. మనకున్న అగ్రిమెంట్ ప్రకారంగా మనకి గవర్నమెంట్ నిర్ణయించిన రేటుకి మొత్తం మనకే అమ్మాలి. ముందల మిగులు ఏదైనా ఉంటే అది ఇతర రాష్ట్రాలకు కానీ కమర్షియల్ కానీ సప్లై చేస్తారు. మ్యూజియం రోడ్లోని అర్జున్ వీడియో మిక్సింగ్ యూనిట్లో చోరీ జరిగింది. షాపు తాళాలు విరగకొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు షాపులోని 5 లక్షల రూపాయలు విలువ చేసే కెమెరాలను అపహరించారు. సూర్యారావుపేట క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మ్యూజియం రోడ్లోని అర్జున్ వీడియో మిక్సింగ్ యూనిట్లో ఈ తెల్లవారుజామున చోరీ జరిగింది. బిల్డింగ్ పై అంతస్తు నుండి వచ్చిన దుండగులు షాపు తాళాలు బద్దలు కొట్టి తలుపులు విరక్కొట్టి లోపలికి ప్రవేశించారు. షాపులోని వీడియో కెమెరాలను అపహరించుకుపోయారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. క్లూస్ రూమ్ ఆధారాలను సేకరించింది. సూర్యారావుపేట క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. షాపు యజమాని అర్జున్ మాట్లాడుతూ, ఈ ఉదయం షాపు తెరిచి చూసేసరికి సామాన్లు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. కాకపోతే నేను 10 సంవత్సరాల నుంచి కష్టపడిన కెమెరాలన్నీ వెళ్ళిపోయినాయి. 2 102 కెమెరాలు పోయినాయండి. ఓ 80 కెమెరా, ఓ 90 కెమెరా స్టిల్ కెమెరాలు. మాది మిక్సింగ్ యూనిట్ కదా, క్యాప్చర్ పెట్టుకోవడానికి చిన్న కెమెరాలు ఉంటాయి మాది. అవి ఒక 2 పోయినాయి. మొత్తం కాస్ట్ 5 lakhs దాకా ఉంటుందండి. 5 lakhs దాకా ఉంటుంది కెమెరా. మనం ఎవరితో గొడవ పడమండి, సామాన్యంగా ఎవరితో మనకి గొడవలు. ఉదయం 10 గంటలకు షాపు తెరవడానికి వచ్చామని, షాపు తాళాలు బద్దలై ఉండటంతో వెంటనే యజమానికి సమాచారం ఇచ్చినట్లు షాపులో పనిచేస్తున్న నరేష్ తెలిపారు. తెరుద్దామని 10:10 అలా వస్తాను. వచ్చిన టయానికి చూస్తే షట్టర్ తాళం తెరవగానే లోపల అన్నీ పగలగొట్టేస్తున్నాయి. పగలగొట్టినాక నాకు కంగారేసి మా ఓనర్ గారికి ఫోన్ చేశాను. మా అన్నయ్య ఆయనకు ఫోన్ చేస్తే గబాబా వాళ్ళు వచ్చారు. వచ్చినాక వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తలుపులు అవి తెరవడం జరిగింది. తలుపులు తెరవగానే దాంట్లో ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మరి ఫోటో కెమెరాలు కానీ వీడియో కెమెరాలు కానీ అన్నీ దొంగిలించడం జరిగింది. మరి అన్నీ చూసేపటికి మరి క్లూస్ టీమ్ కానీ సిఐ గారు కానీ ఈ ఏరియా సిఐ గారికి 4 టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి చెక్ చేశారు. వేసవిలో తారాస్థాయికి చేరిన గ్రీష్మతాపం, వానాకాలంలో కానరాని మేఘాలు, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఇది నేడు నగరం ఎదుర్కొంటున్న సమస్య. కాంక్రీట్ కట్టడాల అరణ్యంగా మారిన నగరంలో రోజు రోజుకు తగ్గుతున్న పచ్చదనం పర్యావరణ సమతుల్యతలను దెబ్బతీస్తుంది. దీనికి అంతటికీ కాలుష్యం ఒక కారణమైతే పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం మరో కారణం. నగరంలో కాలుష్యం నానాటికి పెరుగుతోంది. ధ్వని, వాయు, నీటి కాలుష్యం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్లో కల్తీ వల్ల వాహనాల నుంచి దట్టమైన పొగ వ్యాప్తి చెందుతుంది. ఈ పొగ పీల్చిన వారికి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుంది. నగరంలో ట్రాఫిక్ భారీగా పెరుగుతుంది. వీటి వల్ల ముందు వెళ్లే వాహనాల పొగను వెనుక వెళ్లేవారు నోటి, ముక్కు ద్వారా పీల్చుతున్నారు. దీంతో వారు ఉదర కోశ, గుండె సంబంధ వ్యాధులకు గురవుతున్నారు.
క్రమంగా ఈ పొగ క్యాన్సర్ వ్యాధికి కూడా దోహదపడుతోంది. అలాగే నగరంలో కాల్వ కట్టలపై నివసిస్తున్న ప్రజలు విసర్జిస్తున్న వ్యర్థ పదార్థాలు, వివిధ కాల్వలు, డ్రైన్ల వద్ద భారీగా తరలివస్తున్న వ్యర్థ పదార్థాలు తాగునీటిని కాలుష్యంగా మారుస్తున్నాయి. నీటి కాలుష్యం విషయమై ఇంతవరకు అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉన్నాయి. అలాగే వివిధ పరిశ్రమల నుంచి వస్తున్న కాలుష్యం కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు విజయవాడ నగర శివారు ప్రాంతంలో వివిధ రకాల డంపింగ్ యార్డుల్లో వేస్తున్న వ్యర్థ పదార్థాలు భారీగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. అలాగే ప్లాస్టిక్ వినియోగంపై నియంత్రణ పూర్తిగా కొరవడింది. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం ఆదేశించినా పట్టించుకునే నాథుడు లేడు. 40 మైక్రాన్ల కన్నా తక్కువతో కూడిన క్యారీ బ్యాగులను ఉపయోగిస్తున్నారు. కానీ ఎక్కడా క్యారీ బ్యాగుల నియంత్రణ జరగలేదు. ఈ విషయంలో నగరపాలక సంస్థ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీస్ తనిఖీ అధికారులు, వివిధ శాఖల అధికారులు ఆయా ప్రాంతాలలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి ప్రజలను కాలుష్యం బారిన పడకుండా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ధ్వని కాలుష్యం కూడా నగరవాసులకు ఇబ్బందికరంగా మారింది. వాహనాల హారన్లు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు సంబంధించి ఉపయోగిస్తున్న హారన్లు నగరవాసులకు చికాకు కలిగిస్తున్నాయి. వేసవిలో తారాస్థాయికి చేరిన గ్రీష్మతాపం, వానాకాలంలో కానరాని మేఘాలు, అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, ఇది మన నగరం ఎదుర్కొంటున్న సమస్య. వీటన్నిటికీ కారణం కాలుష్యం అయితే మరొక కారణం పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వబడడం. ముఖ్యంగా చూసుకుంటే నగరంలోని ప్రధాన రహదారుల్లో కానీ జాతీయ రహదారులు ఎక్కడ చెట్లు కానరాకపోవడంతో పచ్చదనం అనేది కరువైంది. ఈ కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది. అయితే పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని అధికారులు చెబుతున్న మాటలు నీటి మూటలే కానీ వాటిని కార్యాచరణలో మొత్తం చెరదీస్తున్నారు. అలాగే ప్రజలు కూడా మొక్కలను పెంచి అలాగే పర్యావరణాన్ని కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కెమెరామెన్ ఆసిఫ్తో సాల్మన్ రాజ్, సిటీ న్యూస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.